అమరావతి రాజధానిలోని సిఆర్డీఏలో లంచాల భాగోతం కలకలం రేపుతోంది. రైతుల ప్లాట్లు రిజిస్ట్రేషన్ కోసం లక్షల్లో నగదు డిమాండ్ చేస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తుళ్లూరులో ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం నగదు డిమాండ్ చేసిన ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. సిఆర్డీఏలోని ఉన్నత స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగులతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక బయటకు చెప్పుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేటు వాళ్ళకి చెప్పారన్న మేనల్లుళ్ళకి అది అంత రేటు కాదులే చూసి చెప్పమని అంటున్నారు. నేను విషయం చెప్పానమ్మా నీకు, ఎందుకంటే నేను ఫస్ట్ సార్ చెప్పింది చెప్పి మళ్ళీ నేను వెళ్ళి మాట్లాడి చెప్పాకన్నా నేను ఫైనల్ నీకు తీసుకొచ్చి చెప్పాను. ఎందుకంటే నేను అది చెప్పాను అనుకో, మళ్ళీ సార్ నాకు కావాలంటే మాట్లాడలే కానీ ఇటువంటి విషయాలు. సిఆర్డీఏలో లంచాల వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన సిఆర్డీఏకి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి, కింది స్థాయి సిబ్బంది, స్థానికంగా ఉన్న రాజధానికి భూములు ఇచ్చిన రైతులను లంచాల పేరుతో కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చిన రిటర్నబుల్ ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేయాలంటే లక్షల రూపాయల లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లాట్ కి ₹1,00,000 నగదు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నట్లు కూడా డిప్యూటీ కలెక్టర్లు తమ వద్ద పనిచేసే కింది స్థాయి సిబ్బంది ద్వారా లంచాల భాగోతానికి తెరతీశారు. ఈ భాగోతం మొత్తం కూడా స్థానికంగా ఉన్న రైతులు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా కూడా తమ తీరు మారకపోవడంతో కూడా స్థానికంగా ఉన్న రైతులు గాని, రైతు నాయకులు గాని తమనే డబ్బులు అడుగుతున్నారనే కోణాలు కూడా రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చివరికి విసుగు చెందిన కొంతమంది రైతులు ఎవరైతే లంచాలు అడుగుతున్నారో ఆ సిఆర్డీఏ ఉద్యోగుల ఫోన్లు రికార్డులు చేసి ప్రస్తుతం వాటిని సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ సిఆర్డీఏ ఉద్యోగులు లంచాలు అడుగుతున్న ఆడియో ఒకటి వైరల్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. తక్షణమే ఇప్పుడు ప్రస్తుతం ఈ తుళ్లూరు గ్రామంలోని సిఆర్డీఏ ఉద్యోగి లంచాల ఆడియో ఇది. మొత్తం రాజధాని 29 గ్రామాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు తక్షణమే దీనిపై కూడా స్పందించి సిఆర్డీఏ అధికారులను కంట్రోల్లో పెట్టకపోతే రాజధాని రైతులు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు.